ప్రధానోపాధ్యాయులు బి శేషాద్రి వారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా గోపవరం ఎంఈఓ రఘురామిరెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, వార్డ్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ మరియు పరిసరాల పలువురు ప్రజలు, సుమారు 100 మంది తల్లిదండ్రులు, 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల స్వాగత నృత్యాలతో, పలు సాంస్కృతిక విద్యా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులు పాదపూజ నిర్వహించారు. రంగవల్లులు, టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీలు నిర్వహించారు. తల్లిదండ్రులు కమిటీ తీర్మానం విద్యార్థుల సంఖ్య మేరకు తరగతి గదులు, క్రీడా మైదానం, మూత్రశాలలు, ల్యాబ్, గ్రంథాలయం, వంటగదులు వంటి సౌకర్యాల కల్పనకు ఐక్యంగా తల్లిదండ్రులు కమిటీ కృషి చేయడానికి తీర్మానం చేశారు. ప్రభుత్వం కల్పించిన వివిధ రకాల సౌకర్యాలు ఉపయోగించుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ తద్వారా విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తుకు తోడ్పడాలని ఎంఈఓ రఘురామిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు శేషాద్రి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, రాజకుమారి, చెన్నరాయుడు, సుధారాణి, ప్రతాప్, రమణయ్య, పుల్లయ్య, రమేష్, రాజా, సుబ్బరామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, బుజ్జమ్మ, వెంకటలక్ష్మి, కొండయ్య, బాలసుందరం మరియు వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు కావేరి, రమేష్ యాదవ్లు భాగస్వామ్యమయ్యారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం అందించారు. స్కూల్కు తలమలా చేసిండు, కానీ అట్లా రాజకీయం ఏంటైందో మనకు తెలియదు. కానీ ఆ స్కూల్ యొక్క స్థలం రాకుండా పోయింది. ఇప్పటికైనా అందరూ ప్రయత్నం చేసి ఒక ఎకరాగిన స్థలం సంపాదించుకుంటే స్కూల్ బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి అందరికీ కూడా మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మాస్టర్ సార్, ఇప్పుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శేషాద్రి గారు ప్రసంగిస్తారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన తల్లులకు, వారి తండ్రులకు నా యొక్క నమస్కారాలు. మా వినండి, ఈ పాఠశాల మాటలు సైలెన్స్ పేరు యొక్క చదువు పట్ల కానీ చెప్పలేదు. నాకు తెలిసి ప్రతి తల్లి ప్రశాంతంగా ఉంటే 4 మాటలు మాట్లాడతాము. మేము నిశ్చితం దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఈ పాఠశాల చాలా చిన్నది. ఇక్కడ వచ్చిన చదువులేమో ఎక్కువ మంది వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. పాఠశాల వచ్చారు ధన్యవాదాలు. మీ పిల్లల పట్ల, మీ పిల్లల యొక్క చదువు పట్ల మీకు మంచి శ్రద్ధ ఉండాలని అనుకుంటున్నాను. విద్యార్థులు పట్ల రావాలమ్మా, మధ్యలో ఉండద్దు. లైన్లో నిలబడుకోండి. రైట్ సైడ్ లో ఫోటో క్లాస్ రూమ్ కూడా కూర్చోండి. విద్యార్థులు ఎవరు మధ్యలో ఉండద్దు. రాగిదావ తీసుకోండి. విద్యార్థులు పక్కన స్థలం కోసం ఇదే ఎంత పిల్లలు కూర్చున్న తల్లిదండ్రులకు వచ్చి పిల్లలకు లేదు స్థలం మేడం. అన్నయ్య సార్ గారు చాలా అందంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. ప్రభుత్వం మీకు మంచి గౌరవం ఇవ్వాలని, తల్లికి వందనం అంటే డబ్బు అంటే నా ఉద్దేశం. ఒకటి, ఆ పిల్లలకు మీరు చదివించినప్పుడు ప్రభుత్వ పరంగా కొంచెం సహకారం ఇస్తారు. అందులో భాగంగానే ఇంకొకటి, పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావాలి. రెండోది డ్రాప్ అవుట్స్ తగ్గించాలండి. మీరు చాలా మంది పిల్లలు ఇచ్చినట్టు
ఆ పిల్లల్ని ఏదో పని పంపుతున్నారమ్మా, ఆ పని పంపకుండా అందుకట్టలేయాలండి. ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం అనే పేరుతో ఆ నెలకు 15,000 సంవత్సర రూపాయలు డబ్బు ఇస్తున్నాయి. దాన్ని ఇది సరిపోదు. అయినా అది ఒక ఏటీఎంకు తల్లికి ఉపయోగించుకొని పిల్లలను బాగా డెవలప్ చేసుకొని మంచి పౌరులుగా అంతో ఇంత రేపు భవిష్యత్తులో మీకు అన్నం పెట్టేటట్టు ప్రతి తల్లికి లేదా ప్రతి తల్లికి అన్నం పెట్టేటట్టు మీరు మీ పిల్లలు పెంచుకోండమ్మా. మా పాఠశాలకు మీ యొక్క సహకారం కావాలా. మా తల్లులో మా పాఠశాల విద్యార్థి యొక్క చదువులందరికీ ఒక విన్నపం, చదువులందరికీ విన్నపమ్మా. మీరందరూ ఇంటి దగ్గర మీ పిల్లలను సక్రంగా చదువుకుంటూ పాఠశాల సక్రంగా పంపిస్తే, ప్రతిరోజు పంపిస్తే మీ పిల్లలకు మంచి విద్యను ఇస్తాం. ప్రైవేట్ పాఠశాల అని మీరు అనుకుంటారు కదా, ప్రైవేట్ పాఠశాల అనేది మాకన్నా ఏమాత్రం గొప్ప కాదు అని మీకు నిరూపిస్తాం. మీరు అనవసరంగా డబ్బులు 30,000, 20,000 ఖర్చు పెట్టుకొని మీ యొక్క ఆర్థికంగా పిల్లలకు రాబోయే రోజుల్లో అది ఉపయోగించుకోండి భవిష్యత్తులో. ఇప్పుడు మాత్రం మమ్మల్ని అన్ని ఇంతమంది పంపించారు. దాదాపు ఈ పాఠశాల యొక్క స్ట్రెంత్ 400 ఉన్నది. 400 ఇంకా ఈ పాఠశాలకు స్థలం లభిస్తే ఈ యొక్క స్ట్రెంత్ని వేయడానికి వెళ్తాం. మీ మనవరాలకు కూడా ఇది ఒక మంచి పాఠశాలగా వచ్చేట్టు నేను ప్రయత్నం చేస్తామా. అయితే మీరందరూ ఈ సమావేశాన్ని కోరుకోవాలంటే మీ సహకారం మేము పూజ చేసినప్పుడు స్పందించి పిల్లల యొక్క విద్య పట్ల శ్రద్ధ వహిస్తే ఉపాధ్యాయులు విలేకరులకు, గ్రామ ప్రజలకు, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు వాకించారు. అమ్మాయిలు ఎవరు మాట్లాడద్దు, ఒక్క నిమిషం నాకు తెలిసి మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. ఎందుకు దీన్ని మెగా పీటీఎం అంటారు, పేరెంట్ టీచర్ మీటింగ్. పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ఎందుకు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాలి అంటే మన పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ టీచర్స్తో కలిస్తే వాళ్ళ బిహేవియర్ ఏం కావాలి, స్కూల్కి సక్రమంగా వస్తుందా లేదా, ఇంకా ఏమైనా హోంవర్క్ ఇచ్చే చేస్తారంటే ఇంట్రాక్షన్ స్కూల్లో ప్రభుత్వం మనకు కావాల్సిన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చూసిన మీద జూన్ 12వ తేదీని తల్లికి ఉండడం ఏమో అందరికి అమౌంట్ వచ్చినాయా, తల్లికి ఉండడం అని చెప్పేసి ఎవరైనా ఈ సంవత్సరం ఎంతమంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ మీరు మీ బిడ్డలు బాగా చదివించుకోవాలని చెప్పుకుంటారు. అదేవిధంగా చాలా మంది ఏదో మాట్లాడారు, ఏం నేర్చుకున్నారు, మీరు ఎక్కడ స్కూల్ కన్నా పోటీ ఒక 5 లక్షలు ఫీజు కట్టుకోండి. ఆ నేర్పించేది ఆల్ఫాబెట్స్, ఆ నేర్పించేది ఆడ 1, 2 కొడుకులు తీసుకువెళ్ళలేదు. అదైతే నేర్చుకోలేదా అంటే స్కూళ్ళలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి మనకు అవగాహన ఉండాలి. చాలా మంది ఏంటంటే రాణికి ఇష్టం ఇచ్చేది, నా పిల్లవాడిని రాణికి ఇస్తున్నాం, అది మంచి పద్ధతి కాదు. చదువు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండాలా, మీరు టీచర్స్తో కలిసాలా, విద్యార్థి బాగా చదువుతున్నారు అని చెప్పేసి మీరు వాకప్ చేసుకోవాలి. వాకప్ చేసుకుంటే ఖచ్చితంగా విద్యార్థి బాగుంటుంది. మన అందరినీ కూడా ఇబ్బంది పడేదంటే పేరెంట్స్ అంతా పల్లెల నుంచి వస్తారు టౌన్లో ఏం చేసుకుంటారు, అది నేర్పిస్తారు. పిల్లవాళ్ళు బాగా చదువుతున్నారు, చదువుతున్నారు వచ్చిందో మొత్తం రాపించబెట్టి బ్రహ్మాండ 10th క్లాస్ వెళ్ళిపోతుంది, భవిష్యత్తు లెక్కలు అనిపిస్తుంది. కాబట్టి మనం ఎన్ని గమనించుకొని ఈ యొక్క మెగా పేరెంట్ పెడితే ఖచ్చితంగా ప్రతి తల్లి కానీ తల్లి కానీ వచ్చి విద్యార్థి ఏ విధంగా ఉన్నారని చెప్పేసి తెలుసుకొని మనం రెక్టిఫై చేస్తాం. కొన్ని మీ పిల్లలందరికీ కూడా చాలా మంది కూడా యూనిఫామ్లు గుర్తించుకోవాలని చెప్పారు. ఆ యూనిఫామ్ ఒకసారి గమనించండి, మీరు మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేస్తున్న యూనిఫామ్ మీరు మార్కెట్కి వెళ్ళిపోతే రెడీమేడ్ చేస్తున్న మినిమం 2,000. ఇక్కడ 3 డ్రెస్సులు మీకు 3 5,000 నాకు ఉండేటువంటి
స్టిచ్చింగ్ వేసేటువంటి టైలర్ని బట్టి రెండే ఉంది. 2 జతలు బయట